హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరునింద్రవూర్. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాలో ఉన్నది. తిరుమంగై ఆళ్వార్ల వెంటబడి వారి చేత పాటించుకొని సంతృప్తి చెందిన భక్తవత్సల పెరుమాల్ని పత్తర్ అవి పెరుమాల్ అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు ఎన్నై పెత్తతాయి అంటే మంజనని అన్నమాట. శ్రీనివాస విమానంలో ఉండే ఈ దంపతులని వర్ణుడు దర్శించాడు. సముద్రరాజు వర్ణుడు ప్రార్థిస్తే లక్ష్మీదేవి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఆమె వెంటే కదా ఇప్పుడు స్వామి ఉండేది. ఆ వర్ణుడి కోరిక మేరకు అర్చామూర్తులుగా దర్శనమిస్తున్నాడు ఈ స్వామి. తిరు అంటే లక్ష్మి, నింద్ర అంటే స్థిరంగా ఉన్న ఊరిది. ఒకనాడు తిరుమంగై ఆళ్వార్లు దర్శించవచ్చినప్పుడు ఆలయం మూసి ఉన్నది. ఆ అసంతృప్తితో ఆళ్వారు 93వదైన కడల్మలై అంటే మహాబలిపురం వెళ్ళిపోయారు. ఇంతలో అమ్మవారు స్వామిని ఆళ్వారు పాడితే కదా మన స్థానం దివ్యదేశం అయ్యేది, వెళ్ళి పాడించుకురండి అని ప్రేరేపించి పంపినది. స్వామి మహాబలిపురం వెళ్ళి అడిగితే ఒక పాట పాడించారు ఆ ఆళ్వారు. తిరిగి వచ్చి అమ్మవారితో ఇదే విషయం స్వామి చెప్పాడు. అమ్మ కోప్పడి ఒక్కటేనా, ఇంకోటైనా పాటైనా కోరండి అని పంపిందట. అప్పటికి ఆళ్వారు తిరుక్కనం గుడి 26వ దివ్యదేశానికి చేరిపోయారు. అక్కడికే స్వామి వెళ్ళి మరో పాట పాడించుకొని వచ్చి అమ్మవారికి చెప్పాడు. ఇది కూడా అమ్మవారి ఆధిపత్యాన్ని తెలిపే మరో దివ్యదేశం అన్నమాట. వీరిని ప్రార్థించి మహిళలు ఆధిపత్యాన్ని, మంచి సంపదలను పొందవచ్చు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.